కానీ సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేతనాలు తీసుకున్నారు. వితౌట్ డూయింగ్ డ్యూటీ దే టేకింగ్ శాలరీస్. హౌ ఇట్ ఇస్ పాసిబుల్ సార్? సో నేను ఈ విషయంలో మీకు మనసు చేసేంటే సభకు అసలు ఆధార్ కార్డు సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేతనాలు తీసుకుంటున్నారు, బత్యాలు మాత్రం తీసుకుంటున్నారు. ఒక సభాపతిగా నాకు ఎంతో వేదన కల్పిస్తున్న విషయం ఇది. ఇలాంటి నైతిక ప్రవర్తనతో ప్రజల దృష్టిలో చులకన కాకుండా ఎలా ఉండగలుగుతారు? ఈ రకమైన అనైక్యత ప్రవర్తనని ఎలా సమర్థించగలుగుతామని చెప్పి ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మనం చేస్తాను. ఈ రకమైన వ్యవస్థలో శైలిని నిషేధించే నిబంధనలు లేవు కాబట్టి మరొక మార్గం చూపించాలని చెప్పి లోక్సభ స్పీకర్ గారికి ఈ సభాముఖంగా మనం చేసుకుంటున్నాం సార్. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థకు సంబంధించిన సమస్య కాదు. ప్రజలు ఇలాంటి ఉదాహరణ చూపించి ప్రజలందరినీ ఒకే ఘాటను కట్టకూడదు. ప్రజల నుండి వచ్చే విమర్శల నుండి ఎవరికి మినహాయింపు ఉండకూడదని చెప్పి ఈ సందర్భం మేము చేస్తున్నాను. ఈ విషయంలో సార్ నా వైపు నుంచి 2 సూచనలు చేయదలుచుకున్నాను. ఒకటి, సభకు హాజరు కానిటువంటి వారిని నో వర్క్ నో పే. ఇది ఒక ఫస్ట్ టైం నేను మన చేస్తాను సార్. అసెంబ్లీకి రాని వారికి, నో వర్క్ చేయని వారికి పేమెంట్ ఎందుకు ఇవ్వాలి? బయోమాస్టరీకి పేమెంట్ అని చెప్పి శానిటైజర్ అని చెప్పి నా సూచన సార్. రైట్, విన్నారు కదా. మరి ఈ రకంగా లెక్కేసుకుంటే అసలు మీకు శాసనసభకి వెళ్ళే ఉద్దేశం ఉందా? అసలు ఈ వచ్చే ఎన్నికల వరకు వెళ్ళరా? ఒక వెళ్ళకపోతే మాత్రం మీ ఎమ్మెల్యేలందరికీ కూడా మరి అది తీసుకోవడం కరెక్ట్ కాదని సూచన చేస్తున్నారు. 94 వరకు ఎన్టీ రామారావు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు అసెంబ్లీ ఇవ్వాలి, తెలుసునో లేదా మీకు? తర్వాత చంద్రబాబు నాయుడు గారు మధ్యలోనే లేచి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మధ్యలోనే అంటే అప్పుడు ఏదో నన్ను తిట్టారని చెప్పి బయటకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు పే చేస్తారా చేయరా అనేది మేము జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ 1 పైసా కూడా తీసుకోవడం లేదు. తెలుసునో లేదో స్పీకర్ గారికి తెలిసింటే మాట్లాడితే సరిపోతుంది. ఇంకా వీళ్ళు ఎవరెవరు తీసుకుంటున్నారో ఎవరెవరు తీసుకోలేదో వాళ్ళు ఆల్రెడీ 2-3 సార్లు వచ్చిపోయినారు, సంతకాలు పెట్టారు, పోయినారు. తెలంగాణలో కూడా కేసీఆర్ గారు ఇంతవరకు ఆడికి వచ్చి ఎప్పుడు వాదించింది ఏం లేదు. సంతకం పెట్టాడు, వెళ్ళిపోయినారు 2-3 సార్లు కూడా. సరే, ఆయనకి ఏ రూల్స్ ఉంటే ఆ రూల్స్ పాటించుకోమని, ఏ రూల్స్ ఉంటే ఆ రూల్స్ ఫాలో కమ్మని. ఎవరు వద్దని మేము వద్దాం లేదు కదా. ఆయన ఇష్టం వచ్చి ఆయన చేసుకోమని. మనం అసెంబ్లీ పెట్టిండేది ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి, చట్టాలు చేయడానికి, ప్రజలకు సంబంధించినటువంటి ఏదైనా మనం పనులు చేయాలంటే ఒక చట్టం చేయడానికి అసెంబ్లీ కావాలనే ఉద్దేశంలో భాగంగా పెట్టుకున్నది. కానీ అసెంబ్లీ కేవలం మన అవసరాల కోసమో, మనం ఎవరినో తిట్టుకోవడానికి కోసమో, మనము పబ్లిసిటీ చేసుకోవడం కోసమో, కేవలం మనమే ఎక్స్పోజ్ కావడం కోసమో కాదు కదా. ప్రజా సమస్యల కోసము, ప్రజలకు మేలు చేయడం కోసము మనం అసెంబ్లీని ఎంచుకుంటాం. అసెంబ్లీ ఎంచుకున్నప్పుడు అక్కడ ప్రతిపక్షం, అధికార పక్షం అన్ని ఉండాల్సిన అవసరం ఉంది. 3 పార్టీలు కలిసి మీరు అధికారం పంచుకుంటున్నారు. మీలలో ఎవరైనా సపరేట్ ఉంటే మీకు మాకన్నా ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్ళు మీరు ప్రతిపక్ష పాత్ర పోషించే మేము అడిగితే తప్పది. కానీ మాకు ఉండేది ఏకైక పార్టీ మేమే కదా. 40% ఓట్లు మాకు వచ్చినాయి కదా. 40% ఓటు వచ్చినటువంటి మా పార్టీకి మీరు ప్రతిపక్ష స్థానం ఇవ్వకుండా పర్వాలేదు, టైం ఇమ్మన్నాం కదా. టైం కూడా ఇవ్వమంటే ఎట్లా? మరి కోర్టుకు వేసినాం, కోర్టుకు పోయి మీరు చెప్పండి. మరి కోర్టులో చెప్పరు, అడా చెప్పలేకపోయి ఏడలేకపోయింది. ఏడా చేయనప్పుడు మీ దగ్గరకు వచ్చి మేము తిట్టించుకుంటూ కూర్చోడానికి ఆయన లేనప్పుడే అసెంబ్లీలో జోబీలో చేతులు పెట్టుకొని వాడు సైకోగాడు, ఈడు సైకోగాడు అని ఒక్కొక్క టైపులో మాట్లాడుతుంటే కనీసం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు ఇది తప్పు, ఈ విధంగా మాట్లాడకూడదు అనుకుంటా టేబుల్లో చరుస్తూ కూర్చున్నారంటే వీళ్ళ దగ్గరికి అసెంబ్లీకి ఏ విధంగా పోవాలో మీరు చెప్పండి ఒకసారి. ఏ విధంగా పోతే వీళ్ళు గౌరవిస్తారో చెప్పండి. మనం ఆడిపోయేది అసెంబ్లీ. మోహన్ రెడ్డి గారు మీరు అన్న దాంట్లో వాస్తవం ఉండొచ్చు. మెసేజ్ పంపించాలి. మోహన్ రెడ్డి గారు మనం తిట్టుకుంటా కూర్చుంటే జనం చూసేవాళ్ళు మోహన్ రెడ్డి గారు ఒక్క మాట, ఈ విధమైనటువంటి అభిప్రాయం ఉన్నారు కాబట్టి అసెంబ్లీ వద్దులేదని చెప్పేసి మేము నిర్ణయించుకొని ప్రజా సమస్యల కోసం ప్రజల దగ్గరికి వెళ్లి ప్రజా సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంలో భాగంగా ఎక్కడ సమస్య వచ్చినా ఆ సమస్య కోసం వెళ్ళడమే కాకుండా ఇంకా మీరు ఎక్కువ సమస్యలు సృష్టిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మోహన్ రెడ్డి గారు మీరు చెప్పే దానిలో ఒక సైడ్ నుంచి కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. కానీ ప్రజలు మీకు మోహన్ రెడ్డి గారు ఒకసారి ఇది కూడా వినండి. ఎస్ మీరు చెప్పింది నాకు అర్థమైంది. మోహన్ రెడ్డి గారు మీరు చెప్పింది ఒక సైడ్ నుంచి కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. నిజంగా లోపలికి వెళితే ఏమంటారో ఏంటో అనేది ముందు వెళితే వాళ్ళు మాట్లాడే విధి విధానాలు అన్నీ కూడా అబ్జర్వ్ చేసేది, మాట్లాడే అన్నీ కూడా బయట ప్రజలు అబ్జర్వ్ చేస్తారు కదా. నిజంగా వెళితే అక్కడికి ప్రజలు ఎందుకైతే మీకు అధికారం ఇచ్చారో అధికారాన్ని సద్వినియోగం చేసుకున్నట్టు అవుతుంది కదా. మమ్మల్ని ఏదో అంటారు అని చెప్పి అంటారో అనకుండానే ముందో తెలుసుకోకుండా మీరు ఆగిపోవడం అనేది కరెక్టేనంటారా? నెంబర్ 1. నెంబర్ 2, గతంలో ఇప్పుడు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు బాధపడ్డారు, ఏడ్చారు, ఆ తర్వాత ఏదైనా మీరు ఏదో చెప్తున్నారు ఇందాక.
అలాంటి పరిస్థితే వస్తే ప్రజలే ఆలోచిస్తారు ఇక్కడ ఏం జరుగుతుంది. సభని జగన్మోహన్ రెడ్డి గారిని పాపం కార్నర్ చేసి అన్యాయంగా వీళ్ళందరూ కలిసి మిగతా వాళ్ళు 160 మంది పైజలకు వీళ్ళ మీద దాడి చేస్తున్నారని మీ మీద కూడా వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి మానేస్తే అది మీకు మైనస్ అవ్వదంటారా చెప్పండి. అయ్యా 67 సీట్లు వచ్చినప్పుడు 2014 నుండి 19 వరకు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇప్పుడున్న ఎమ్మెల్యే బొండా ఉమా గారు కానీ, చింతమనేని ప్రభాకర్ కానీ, అదేవిధంగా పయ్యావుల కేశవులు కానీ ఇలాంటి అందరూ ఉన్నటువంటి సందర్భం ఉంది. దాన్ని మనం గుర్తు పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మాట్లాడినప్పుడు వాళ్ళు లా బూతులు మా బూతులు ఎక్కడ డైరెక్ట్ అసెంబ్లీలో మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. మనం దానికి 67 మంది ఉన్నప్పుడే స్పీకర్ గారు టైం ఇవ్వకుండా పోతే ఆ స్పీకర్ గారు టైం ఇవ్వనప్పుడే కదా మనం బయటకు కొట్లాడి వచ్చిన తర్వాతనే కదా పాదయాత్ర చేపట్టింది. ఈ రోజు వాళ్ళ నోటితో బయట వాళ్ళంతటా వాళ్ళే చెప్తున్నారు కదా మేము టైం ఇవ్వనప్పుడు ఎందుకు పోవాలి అసెంబ్లీకి? టైం అయినప్పుడు పోయి ఏం చేయాలి? వాళ్ళతో తిట్టించుకోవడానికి మాత్రమే పోవాలి. మాకు ఆ తిట్టించుకోవడము, ఈ సానుభూతులు పొందడము, ఈ అవసరాలు మాకు లేవు. మేము ప్రజా సమస్యల కోసం పోరాటం చేయడానికి టైం ఇస్తే వస్తాం, టైం ఇకపోతే జనం దగ్గరికి వెళ్తాం, జనం సమస్య తెలుసుకుంటాం, జనం సమస్య జనంలోనే మనం చర్చిస్తాం, ఆ తర్వాత ఎండగడతాం, తర్వాత ఎన్నికలను తేల్చుకుంటాం. ఏంటి మోహన్ రెడ్డి గారు ఒకవేళ అసెంబ్లీకి వెళ్ళకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో దగ్గరకే ఉంటారని మీరు చెప్తూ ఉంటారు, మీ వైసీపీ నేతలు అంటూ ఉంటారు. ఇప్పుడు 1.5 year పాదయాత్ర చేసి 3 ఏళ్లలో అధికారంలోకి వస్తామని చెప్పి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇవన్నీ కరెక్ట్గా జరుగుతాయా? కరెక్ట్గా మీరు స్టార్ట్ చేసి మీరు చేస్తే మళ్ళీ 3 ఏళ్ళు అధికారం రావడానికి తగ్గిమంటారా? ఇప్పుడు మీకు అసలు విషయం తెలిసినా లేదో, ఇప్పటికి వచ్చినటువంటి సర్వేలలో, ఇప్పటికి వాళ్ళు చేయించుకున్న సర్వేలలో, ఎవరైనా ఇండివిజువల్ గా చేసిన సర్వేలలో పూర్తి ఎత్తిపోయిందని అందరూ అంటున్నారు. ఆల్రెడీ పోయినారు, వీళ్ళు ఫెయిల్యూర్ అయినారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పాదయాత్ర చేయకపోయినా 2029లో ముఖ్యమంత్రి అవుతాడనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఒకటి ఉంది. రెండోది, ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నది ముఖ్యమంత్రి కోసం కాదు. ఆల్రెడీ ముఖ్యమంత్రి ఎప్పుడు ఎన్నికలు జరిగినా, ఇప్పుడు నుండి ఎప్పుడు ఎన్నికలు జరిగినా 29 వరకు ముఖ్యమంత్రి అవుతాడు. కాదండి, మీరు ఇప్పుడు అంటున్నారు కదా మోహన్ రెడ్డి గారు మేము ఎప్పుడు సింగిల్ గా వచ్చాం కాబట్టి ఇప్పుడు ఓడిపోయామని. మళ్ళీ వాళ్ళు కలిసే వచ్చారు. మళ్ళీ మీరు అనుకున్నట్టుగా ఒకవేళ విడిపోలేదు అనుకోండి, కలిసే వచ్చారు అనుకోండి, పరిస్థితి ఏంటి? మళ్ళీ గెలుస్తారా మీరు? పిచ్చర్లను అడిగినట్టు అడిగితే ఎట్లా సార్? ఇప్పుడు